దరిద్రం వదిలింది. అసలు మహారాష్ట్రకు దరిద్రం వదిలింది. ఓకే, ఎవరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టబోతున్నారు? ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిని చేస్తున్నారా, ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిని చేస్తున్నారా? భలేవారండి, నేను ఎవరండి సమాధానం ఇవ్వడానికి మీకు? నేను గెలిచిన మనిషిని కూడా కాదు ఇక్కడ. అప్పటికి మీ డిమాండ్ ఏంటి? బీజేపీని, ఎందుకంటే 2019లో కూడా అదే కదా, శివసేనకు మీకు చీలికి రావడానికి కూడా కారణం అదేగా. నేను సేవ చేశానండి. భాజపా, నేను ఒక సర్వసాధారణమైన మామూలు కార్యకర్తనండి. నేను నా పని ఏమిటి? చెప్పిన పని చేసి రావడం. ధర్మబద్ధంగా వెళ్ళాను. మహారాష్ట్రలో నాకు చేతనైనంత సేవ చేశాను. నేను వచ్చాను. పెద్దలు పూజ్యులు అమిత్ షా గారు ఉన్నారు, గృహమంత్రి ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారు. మోదీ కూడా చెప్తున్నారు మీరేమి సాధారణ కార్యకర్త కాదు, ఒక బిగ్ కార్యకర్త, బడా కార్యకర్త అని మోదీ కూడా మీ గురించి చెప్తుంటే మీరు నేనేదో సాధారణ కార్యకర్తని అంటారు. మీరే పోన్లేండి, మీరు అలా గుర్తించేందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ నేను చాలా చాలా చిన్న, చాలా సర్వసాధారణమైన కార్యకర్తనే అనుకుంటున్నాను. నేను మీరు ఏదైతే మహారాష్ట్రలో చేశారో ఆ ప్రామిస్ను, లాడ్లీ యోజన అంటూ చెప్పారు కాబట్టి అది ఇక్కడ కూడా హామీలు ఇచ్చే అవకాశం ఉందా తెలంగాణలో కూడా? అంటే మనం గెలిచిన తర్వాత రాబోయే ఎలక్షన్స్లో మనం ఖచ్చితంగా గెలుస్తాం. భాజపానే ఇక్కడ ప్రభుత్వం చేస్తుంది. అప్పుడు ఇక్కడ స్త్రీని కూడా అంతే గౌరవించడం జరుగుతుంది. ఇక్కడ దళితులకు, ఇక్కడ ఆదివాసీలకు, ఇక్కడ బంజారాలకు, ఇక్కడ వాళ్ళ ఓబీసీలకు కూడా అంతే న్యాయం చేయడం జరుగుతుంది. దీని గురించి తద్వారా ఒక చక్కటి ఆలోచనను తప్పకుండా అధిష్టానం తీసుకొని పెద్దలు వస్తారు అనే నమ్మకం నాకు ఖచ్చితంగా ఉందండి. కానీ అన్ని సీట్లలో గెలవటానికి అంత ఘన విజయం సాధించండి. నిజానికి గత ఎన్నికల్లో కూడా 105 స్థానాల్లో గెలిచారు 2019లో. ఇప్పుడు దానికి మించి 132 స్థానాల్లో బీజేపీ గెలవడానికి కారణం ఏంటి? ఐకమత్యం అండి, న్యాయం అండి, ధర్మం. అండ్ అద్భుతంగా ప్రతి స్వయం సేవకు పనిచేశారండి. ఎంత అసలు ఆర్ఎస్ఎస్ భారతదేశం మొత్తంలో కూడా చాలా శ్రమించి కృషి చేసి పనిచేస్తారు. నా అనుభవంలోనే ఉందండి. ఆర్ఎస్ఎస్ ఎంతో మంది బీద వాళ్ళు, ముస్లిం పస్మంద ఇండ్లకు కూడా ఈరోజు విద్య కోసము వాళ్ళ ఇంట్లోకి పుస్తకాలు వెళతాయి, ఫీజులు వెళతాయి వాళ్ళ ఇండ్లకు. నేను పంచాను కదా రేషను, అప్పుడు నేను ఎన్నో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ చూశాను ఆర్ఎస్ఎస్ తో పనిచేయడం. ముస్లిం ఆర్గనైజేషన్స్ వాళ్ళు చెప్పుకొని తిరగరండి, కానీ దేశం కోసం, భారత మాత కోసము ఒక స్వయం సేవకు బయటకు వచ్చి చాలా కృషిస్తారు, చాలా కష్టపడతారు. భారతదేశం శాంతంగా ఉండాలి, హైందవత్వం నిలబడాలి, ముందుకు వెళ్ళాలి. భారత మాత చక్కటి మనస్తోటి నిరంతరం కృషించే ఒక అద్భుతమైన యోగులే రాష్ట్రీయ స్వయం సేవకులండి. చాలా కష్టపడ్డారు వాళ్ళు. మాధవీలత గారు, మరి ఇదంతా తెలంగాణలో ఎందుకు పని చేయలేదు, మహారాష్ట్రలో ఎందుకు పని చేసింది అనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణలో కూడా పనిచేస్తుందండి. భలేవారు, మీరు చూడండి, వచ్చే ఎలక్షన్స్ ఎవరు గెలుస్తాం? మేమే గెలుస్తాం. అప్పుడు మళ్ళీ ఇలాగే మీరు తీసుకుందరు కానీ నా ఇంటర్వ్యూ, అప్పుడు ఇలాగే చెప్తాను. ఆ రోజు జార్ఖండ్ ఏమైందంటే అండి, నా ఉద్దేశంలో నాకు తెలిసినంత వరకు అక్కడ ఆదివాసీలు చాలా సంఖ్యలో ఉన్నారండి. వాళ్ళకి ఇంకా తెలియడానికి బహుశా అంటే వాళ్ళు అన్ని రకాలుగా వెనకబడి ఉన్న వాళ్ళు. పాపం వాళ్ళు చాలా మారుమూల అడవుల ప్రాంతాలలో చాలామంది ఉన్నారు. వీళ్ళు ఇప్పటికీ వాళ్ళల్లో చాలా భయభ్రాంతులు ఉన్నాయి. ఇప్పుడు సింపుల్గా చెప్తానండి, మన ఓల్డ్ సిటీలో జరిగింది ఎలక్షన్స్. మీరేమనుకుంటున్నారు? అందరు పాపం ముస్లింలు వేస్తేనే వీళ్ళు గెలిచారా? బోగసింగులు చేయలే, బూతులు క్యాప్చర్లు చేయలే. ఎన్నో ఇళ్లలో ముస్లింలు ఓట్లు వెయ్యంరా బాబు అంటే డోర్కి వెళ్ళి కొట్టి బయటికి లాగారు వాళ్ళని బెదిరించి. ఏం చేశారో పాపం ఆదివాసుల్ని, ఎక్కడ భయపెట్టించారో, ఎంత భయపెట్టించారో మనకేం తెలుస్తుందండి. మీరు హేమంత్ సోరెన్ ఇబ్బంది పెట్టారు, బీజేపీ అక్కడ ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టింది అని ప్రజల భావనలో లేదా? కారణం కాదా? ఏంటండి?
క్షమించాలి. హేమంత్ సోరెన్ని మీరు ఇబ్బందులు పెట్టారు, జైలు పాలు చేశారు అంటూ అక్కడ ప్రజలు మీ పైన కోపంతో ఉన్నారా? ఏమి ఇబ్బందులు పెట్టలేదండి సోరెన్ గాని. ఏంటి ఇబ్బందులు పెట్టేది? భలేవారే, ఆయన ఎవడు ఇబ్బంది పెడతారండి బాబు? ఆయనే ముఖ్యమంత్రిగా అక్కడ రాజ్యం వెళ్తుంటే ఆయనని ఇబ్బంది పెట్టేవాడు ఎవరు? ఆయన ఆధ్వర్యంలో ఎంతమంది ఆదివాసులను, ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆదివాసీ ఆడపిల్లల్ని మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకొని తలలు నరికేసిన సందర్భాలు ఉన్నాయి విపరీతంగా. నేను వెళ్ళొచ్చానుగా బర్హి కాన్స్టిట్యుయెన్సీ, నేను వెళ్ళేసి వచ్చానుగా జార్ఖండ్. అది గెలిచిందనుకోండి, అది వేరే విషయం, 60,000 ఆధిక్యతతో. కానీ ఇప్పటికీ మీరు హిందువులు నిద్రలేవాలి, హిందువులంతా ఐకమత్యంతో ఉండాలి అనే భావజాలంతోనే ఎందుకు మాట్లాడుతున్నారు? అదే భావజాలాన్ని ఎందుకు ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు? నేను ఎప్పుడు మాట్లాడానండి? మీరు ఎప్పుడు విన్నారో? బహుశా పొరపాటు వింటారు. ఇంతకు ముందు సబ్కా సాత్ సబ్కా వికాస్ నేనేమన్నానో మీరు బహుశా సరిగా అర్థం చేసుకుని ఉంటారు. నేనేమన్నాను? మీరు ఉలేమా బోర్డు అంటే ఏంటండి? ఇట్ ఈస్ అ ఇస్లామిక్ బోర్డు. ఇస్లాం బోర్డుకి ఎలక్షన్స్తో ఏంటండి పని? చెప్పండి మీరు ఆ మాట. ఏదైనా పీఠాధిపతి వచ్చి ఎప్పుడైనా మనకి ఎలక్షన్స్ లో మాట్లాడుతున్నారా? ఏం సంబంధం? ఓకే, మహారాష్ట్ర చూసుకోవాలి. ఓకే, మొత్తం మహారాష్ట్ర విజయంలో మీరు పోలీసులో ఉద్యోగాలు ఉలేమా బోర్డు డిసైడ్ చేస్తుంది. 500 మంది ఉద్యోగాలు వక్ బోర్డులో ఉలేమా బోర్డు డిసైడ్ చేస్తుంది. 15,000 జీతం మౌలానాకు మహారాష్ట్ర బోర్డు ఇవ్వాలి. అందులో కమిషనరు ఏ ల్యాండ్ ఏవేవి తిరిగి వాపస్ వక్ బోర్డుకి రావాలో స్టేట్ బోర్డులో కమిషనర్ని మేము డిసైడ్ చేస్తాము. ఏమన్నా బాగుందా ఉలేమా బోర్డు? ఈ ఉలేమా బోర్డుని చంకనెక్కించుకొని తిరిగింది అగాడి కాంగ్రెస్. అయిపోయింది, పంచరే కూర్చుంది గాడి. ఓకే, మాధవీలత గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరంగా దేశాన్ని పరిపాలించే మేనిఫెస్టో ఇవ్వాలి తప్ప మతాన్ని బేస్ చేసుకుని మేనిఫెస్టోలు ఇవ్వడం ఏంటండి? అసహ్యంగా ఉంది. భారతదేశంలో ఇది వినడానికే. ఇది ప్రజాస్వామ్యం ఏంటి? కానీ మీరు ప్రచార సమయంలో కూడా మతాన్ని బేస్ చేసుకునే కదా సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి, సనాతన ధర్మాన్ని. ఆర్ఎస్ఎస్ అడిగిందా? ఈ రోజు దాకా అడగదు ఆర్ఎస్ఎస్. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ హిందుత్వవాది. హిందుత్వవాదం అంటే ఏంటి? భారతదేశంలోని ప్రతి భారతీయుడికి సహాయపడాలి, వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి, భారతదేశం ముందుకు వెళ్ళాలి అని ఒక ఐకమత్యతా భావనతో మాట్లాడే ఒక తత్వం ఉన్నవాడు హైందవుడు. అది హైందవ తత్వం, హైందవత్వం అని మీరు మాత్రమే అంటారు. అంటే మీరు చెప్పిన ముస్లింస్ కి ఈ రోజుకి వెళుతూనే ఉంటుంది సహాయ సహకారాలు. ఓకే, మాధవీలత గారు, పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చోట కూడా బాగా ప్రభావాన్ని చూపించగలిగారు. సభలకు కూడా గట్టిగానే జనం వచ్చారు. ఇటు రేవంత్ రెడ్డి కూడా ప్రచారాన్ని నిర్వహించారు. కానీ రేవంత్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించిన చోట పెద్దగా ప్రభావం కనిపించలేదు. పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించిన చోట అబద్ధాలు చెప్తే ఎలా అవుతుందండి? ఆయన అన్ని అబద్ధాలే చెప్పొచ్చాడు. ఇక్కడ 4% ముస్లింకి రిజర్వేషన్ ఉంది అని చెప్పి అక్కడ అబద్ధం చెప్పొచ్చాడు ఆయన. ఇక్కడ సోయాబీన్ పంట ఉంది అని అబద్ధం చెప్పొచ్చాడు అక్కడ. ఆ అబద్ధాలని చెప్పడానికి నాకు తలప్రాణం తోక్కొచ్చింది. నేను పోయిన చోటలు ఇవి అబద్ధాలు రా బాబు, ఇవి అబద్ధాలు రా బాబు, నేను తెలంగాణ నుంచి